మత్తు వదలరా 2 ఇది 5 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మత్తు వదలరా మూవీకి సీక్వెల్. ఏదో సీక్వెల్ తీయాలని కాకుండా ప్రాపర్ గా ఫస్ట్ పార్ట్ కనెక్ట్ చేశారు. ఇంక మూవీ ఎలా ఉందంటే లాజిక్స్ లాంటి పట్టించుకోకపోతే చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ పార్ట్ అంతా బాగుందా అంటే కొంచెం మ్యాజిక్ తగ్గింది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. మెయిన్ గా ఈ మూవీలో సత్య అయితే ఒక ఆట ఆడుకున్నాడు. సినిమా మొత్తం తన కామెడీ టైమింగ్ తో దుమ్ము దులిపేశాడు. ఇంకా కథ ఏంటంటే ఈ టీమ్ లో సత్య అండ్ సింహ జాయిన్ అవుతారు. ఒక రోజు ఒక కిడ్నాప్ కేసుని వీళ్ళిద్దరూ డీల్ చేస్తారు. కానీ ఆ కిడ్నాప్ అయిన అమ్మాయిని ఎవరో చంపేస్తారు. ఆ కేసు వీళ్ళ మీదకి వస్తుంది. అసలు ఆ అమ్మాయిని ఎవరు చంపారు, వీళ్ళిద్దరూ ఎలా ఈ కేసు నుంచి తప్పించుకున్నారు అనేది మూవీలో చూడాలి. ఫస్ట్ పార్ట్ మనకి చాలా హిలేరియస్ గా ఉంటుంది. ఈ మూవీలో కూడా ఉంది, కాకపోతే కొంచెం డోస్ తగ్గింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది. అలా డల్ అయిన ప్రతిసారి సత్య సేవ్ చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్ గా ఒక సీన్ ఉంటుంది ఝాన్సీ వాళ్ళ ఇంట్లో, గ్రీన్ టీ సీన్. అది మాత్రం చాలా బాగా అనిపించింది. అలాగే ఇంటర్వెల్ కి ముందు ఒక 15 మినిట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదిరిపోయింది. అజయ్ గారి రోల్ ని కొన్ని మూవీ సీన్స్ తో లింక్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం కామెడీ డోస్ పెంచే సీన్స్ పెట్టి ఉంటే బాగుండేది. సింహ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక పక్క సత్య తన కామెడీ టైమింగ్ తో చెలరేగిపోతుంటే సింహ తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో చాలా బాగా చేశారు. ఇంకా ఫరియా కూడా పర్లేదు, బాగానే చేసింది. సునీల్ గారిని బాగా యూజ్ చేసుకోలేకపోయారు అనిపించింది. అలాగే వెన్నెల కిషోర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో చాలా బాగా చేశారు. ఇంకా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన నితీష్ రాణా ఫస్ట్ పార్ట్ అంత మ్యాజిక్ చేయలేకపోయినా బాగానే హ్యాండిల్ చేశారు. ఆడియన్స్ ని నవ్వించడంలో సగం వరకు సక్సెస్ అయ్యారు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఒక 2 గంటల పాటు లాజిక్స్ ని పక్కన పెడితే మంచిగా ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. సత్య కామెడీ వల్ల ఈ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు.